అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీకోసమే నా అన్వేషణ పార్ట్ 17. ఇక కథలోకి వెళితే, ప్రీతి సార్ అక్క వాళ్లకు చెప్పారా? చెప్పాను ప్రీతి. ఐశ్వర్య వాళ్ళు బయలుదేరారు. సరే మీరు కాసేపు పడుకోండి అంది. నేను కాదు, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి బేబీ. బాబుని జోకొడుతూ పడుకుంది. టిల్లు అలానే వాళ్ళను చూస్తూ మంచం మీద ఒక పక్కగా తలపెట్టుకుని పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మెలకువ వచ్చిన ప్రీతి తన పక్కన పడుకున్న బాబుని చూసి, బాబు నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన పక్కనే కుర్చీలో కూర్చొని అలానే నిద్రపోయిన టిల్లుని చూసి టిల్లుని నిద్రలేపింది. సార్ అంది. టిల్లు కళ్ళు రుద్దుకొని గుడ్ మార్నింగ్ ప్రీతి అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నీకు ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు. బాబు లేచాడా? లేదు సార్. అప్పుడే బాబు మెల్లగా ఏడుపు స్టార్ట్ చేశాడు. ప్రీతి మెల్లగా లేచి కూర్చొని బెడ్కి ఆనుకొని బాబుని చేతుల్లోకి తీసుకుని తన ముక్కుతో బాబు ముక్కుని రాస్తూ, ఏంటి నాన్న ఆకలిగా ఉందా అని తనకి పాలు పట్టి టిల్లుకి ఇచ్చింది బాబుని. నర్సు వచ్చి బాబుని తీసుకుని స్నానం చేయించి తనని ఉయ్యాలలో పడుకోబెట్టింది. ప్రీతిని మెల్లగా వాష్రూంలోకి తీసుకెళ్లి ఫ్రెష్ అవ్వు, నేను బయట వెయిట్ చేస్తాను అని ప్రీతిని అక్కడ వదిలి బయట కూర్చున్నాడు. ప్రీతి ఫ్రెష్ అయి వచ్చింది. టిల్లు ప్రీతిని తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి, నీకు అల్పాహారం నర్సు ఇచ్చి వెళ్ళింది, తిను, ముందు మందు వేసుకొని విశ్రాంతి తీసుకో. మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి రండి. సార్ నిన్నటి నుండి ఇక్కడే ఉన్నారు కదా, బాబు కూడా పడుకున్నాడు. లేదు, అమ్మ వాళ్ళు వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు విశ్రాంతి తీసుకో. ప్రీతి సరే సార్ అని తిని మందు వేసుకుని పడుకుంది. కాసేపట్లో టిల్లు ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు బాబుని చూడాలని ఉంది. వెంటనే టిల్లు ఉన్న గదికి వెళ్ళారు. ఐశ్వర్య టిల్లు అని తనని కౌగిలించుకుంది. బాబు ఎలా ఉన్నాడు, ప్రీతి ఎలా ఉంది అని తన కుటుంబం కూడా అలానే అడిగారు. టిల్లు వాళ్ళిద్దరికీ ఇప్పుడు బావుంది, వాళ్ళు పడుకున్నారు. బాబు ఉయ్యాలలో ఉన్నాడు. ప్రీతికి మెలకువ వచ్చి వారిని చూసి చిన్నగా నవ్వింది. అందరూ ఎలా ఉంది నీకు? మేము చాలా ఇబ్బంది పెట్టాము, క్షమించు అన్నారు. అయ్యో ఎందుకు, నాకు ఏం కాలేదు కదా, సార్ నన్ను బాగా చూసుకున్నారు భాగ్యలక్ష్మి గారు. ఆ సమయంలో నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో మేము అర్థం చేసుకోగలము. దేవుని దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసవం జరిగింది, అది చాలు తల్లి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని ప్రీతి తలనిమిరి, కడుపులో నొప్పి తగ్గిందా? లేదు బామ్మ, కొంచెం ఉంది, ఇంకో 3 రోజుల్లో తగ్గిపోతుంది. ఐశ్వర్య ఉయ్యాలలో ఉన్న బాబుని ఎత్తుకొని తనకి మొహం అంతా ముద్దులు పెడుతుంది. టిల్లు నువ్వు ఎంత డిస్టర్బ్ చేస్తున్నా కూడా వాడు చూడు ఎలా నిద్రపోతున్నాడో. హారిక, కీర్తి టిల్లు వీడు అచ్చు నీలాగే, నువ్వు కూడా అంతే టిల్లు, నిద్రపోయావు అంటే ఎవరు ఎంత డిస్టర్బ్ చేసినా అసలు లేచేవాడివి కాదు. నాని అమ్మ పిన్ని చెప్తుంది నిజమా? అవును కన్నా, అచ్చు వీడిలాగే, కానీ ఏడుపు మొదలు పెట్టావు అంటే నిన్ను ఆపడం చాలా కష్టమయ్యేది. టిల్లు వీడు కూడా అంతే, లేవగానే వీడి పొట్ట ఫుల్లవ్వాలి, లేదు అంటే మనకు చుక్కలు చూపిస్తాడు నాని. అలా అందరూ నవ్వుతూ, సరే మీరు ఊరి నుండి డైరెక్ట్ ఇక్కడికే వచ్చినట్టున్నారు, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మేము సాయంత్రం వస్తాము. ఐశ్వర్య నేను ఇక్కడే ఉంటాను, టిల్లు ప్రీతికి తోడుగా. బామ్మ సరే కన్నా, మేము బయలుదేరి ఇంటిని అందంగా అలంకరించాలి. మళ్ళీ మా ఆయన నా కోసం వచ్చాడు. అందరూ గట్టిగా నవ్వారు. టిల్లు నాన్నగారు, అమ్మా నువ్వు చెప్పింది నిజమే, వీడిలో నా పోలికలు కూడా కనిపిస్తున్నాయి. అవును, అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ ఇంటికి వెళ్ళారు. ఐశ్వర్య అక్కడే ఉంది. బాబుని తన ఒడిలో పెట్టుకుని, నీకోసం మేము ఎంత కష్టపడ్డామో తెలుసా నాన్న? మీ అమ్మను మేము చాలా కష్టపెట్టామురా. తను నన్ను క్షమిస్తుంది అని నేను అనుకోను. తన జీవితాన్ని బలవంతంగా లాక్కున్నాను అని కన్నీళ్లతో ప్రీతిని చూసింది. ప్రీతికి తన పెళ్లి ఎలా జరిగిందో గుర్తుకొచ్చి తన కంట్లో కన్నీరు తిరిగాయి. ప్రీతి అక్క, జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మనం మార్చలేము. నువ్వు కోల్పోయిన నీ బాబు మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు. ఐశ్వర్య తను నా బాబు కాదు ప్రీతి, మన బాబు. తనకి 2 అమ్మలు. టిల్లు ఐశ్వర్య చెప్పింది నిజమే ప్రీతి, మేము నీ సంతోషాన్ని నీ నుండి లాక్కున్నాము. ప్రీతి అవును, మీరు అన్నది నిజమే, మీరు నా జీవితాన్ని నా నుండి లాక్కున్నారు, నన్ను బలవంతంగా సొంతం చేసుకున్నారు.
అప్పుడు మీ మీద చాలా కోపం ఉండేది. కానీ తల్లి కాబోతున్నాను అని తెలిసినప్పుడు మీ మీద కోపం ఎలా పోయిందో తెలియదు కానీ మొత్తానికి కోపమైతే పోయింది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. మన జీవితంలోకి బాబు వచ్చాడు. వాడి వల్ల మన కుటుంబం ముందులా చాలా సంతోషంగా ఉంటుంది. ఐశ్వర్య: అవును ప్రీతి, నువ్వు చెప్పింది నిజమే. డాక్టర్ రౌండ్స్కి వచ్చి ప్రీతిని చెక్ చేసి, టిల్లు, ప్రీతి ఇప్పుడు బానే ఉంది. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాను. మళ్ళీ వారం రోజులకి రండి. బాబుని కూడా తీసుకురావాలి. తను కూడా ఆరోగ్యకరంగా ఉన్నాడు. టిల్లు: ధన్యవాదాలు డాక్టర్ గారు. ఎందుకు టిల్లు, ఇది నా డ్యూటీ. నువ్వు కరెక్ట్ టైంలో తనని తీసుకుని వచ్చావు. ఆలస్యం అయ్యుంటే మాత్రమే పరిస్థితి చేయి జారిపోయేది. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈవినింగ్ టిల్లు వాళ్ళు ఇంటికి వెళ్లారు. అక్కడ మొదటిసారి బాబు ఇంట్లోకి అడుగు పెడుతున్నాడు అని ఇంటిని చాలా అందంగా అలంకరించారు. ప్రీతి బాబుకి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారు. బాబుని చూసి వారి ఆనందానికి అవధులు లేకుండా ఉంది. బాబుని ఉయ్యాలలో కూడా పడుకోనివ్వడం లేదు ఎవరు. అందరూ తనని తమ ఒడిలోనే నిద్రపుచ్చుతున్నారు. అలా రోజులు గడిచిపోతున్నాయి. 21 రోజులకు బాబుకి పేరు పెట్టాలి అని ఇంట్లో దగ్గరి బంధువులను పిలిచి ఫంక్షన్కి అన్ని సిద్ధం చేశారు. పంతులుగారు బాబు తల్లిదండ్రులు వచ్చి పీటల మీద కూర్చోండి అన్నాడు. టిల్లు: ప్రీతి పద అన్నాడు. ప్రీతి: నేను కాదు టిల్లుగారు, అక్క కూర్చోవాలి అక్కడ. ఐశ్వర్య: ప్రీతి, నువ్వు బాబు కన్నతల్లివి. నువ్వే టిల్లు పక్కన కూర్చోవాలి. ఇప్పటి నుండి బాబుకి నువ్వే తల్లి అక్క, నేను కాదు. టిల్లు: ప్రీతి, ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, కేవలం మీకు అక్కకు పుట్టినవాడుగా పెరగాలి, నా కొడుకుగా కాదు. ఐశ్వర్య: ప్రీతి, నీకు పిచ్చి పట్టిందా? నేను నీ బిడ్డను నీకు దూరం చేసేంత చెడ్డదాన్ని కాదు. అక్క ప్లీజ్ అలా అనకు. నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నా. బాబు ఎప్పటికీ నీ కొడుకే. టిల్లు: ప్రీతి, నువ్వు చెప్తుంది కరెక్ట్ కాదు. లేదు సార్, నేను చెప్పింది కరెక్టే. బాబుకి అమ్మ ఐశ్వర్య అక్క మాత్రమే, నేను కాదు. వాళ్ళు ఎంతకు రాకపోవడంతో అందరూ అక్కడికి వెళ్ళి ఏం జరిగింది? టిల్లు పంతులుగారు పిలుస్తున్నారు అని అక్కడ జరిగింది చెప్పాడు. బామ్మ: ప్రీతి, నువ్వు చెప్తుంది తప్పు అని నేను చెప్పలేను. నీ బిడ్డను అలా ఐశ్వర్య కొడుకుగా పెరగాలి అన్నావు కదా. నీ గొప్ప మనసుకు చేతులెత్తి మొక్కినా తక్కువే తల్లి. బామ్మ: అలా అనకు. అక్క తనకు పుట్టబోయే పిల్లల కోసం ఎన్ని కలలు కందో నాకు తెలుసు. బాబు మా ఇద్దరికి కొడుకు అయినా తనకి తల్లి మాత్రం అక్కనే అవ్వాలి. బామ్మ: ఐశ్వర్య, బాబుని తీసుకుని పదండి కాస్త. అందరూ వేచి చూస్తున్నారు. పూజకు ఆలస్యం అవుతుంది. ప్రీతి బాబు నుదుటి మీద ముద్దు పెట్టి ఐశ్వర్య చేతికి ఇచ్చింది నవ్వుతూ. టిల్లు వెళ్ళి కిందకు వెళ్ళి పూజలో కూర్చున్నాడు. వాళ్ళు వెళ్ళగానే ప్రీతి రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంది. టిల్లు ఐశ్వర్య బాబుని తీసుకుని వచ్చి పీటల మీద కూర్చొని పంతులు చెప్పిన విధానంలో పూజ చేస్తున్నారు. ప్రీతి రూంలో వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. టిల్లు ప్రీతి గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఇలా చేశావు? బాబుని చూడకుండా నువ్వు ఉండగలవా? ఐశ్వర్య కూడా అదే ఆలోచనలతో ఉంది. నేను నీ బిడ్డకు అమ్మని కావాలి అనుకున్నా కానీ నీ బిడ్డని నీ నుండి దూరం చేయాలి అనుకోలేదు. నువ్వు ఎంత బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలను. ఇలా ఇద్దరు వారి ఆలోచనలో ఉండగా పంతులుగారు: అయ్యా, ఈ బియ్యంలో బాబుకు ఏ పేరు పెట్టాలి అనుకున్నారు? ఉంగరంతో రాసి బాబు చెవిలో 3 సార్లు చెప్పండి. ఒకరోజు ప్రీతి బాబుని నిద్రపుచ్చుతున్న సమయంలో టిల్లు వారికి దగ్గరగా కూర్చొని బాబు నుదుటి మీద ముద్దు పెట్టి, వీడికి ఏ పేరు పెట్టాలి ప్రీతి? నేను ఒక పేరు అనుకున్నా. నువ్వు ఏం పేరు పెట్టాలి అనుకుంటున్నావు? నేను బాబు పుట్టక ముందే ఒక పేరు అనుకున్న టిల్లు. అంటే ముందే నీకు తెలుసా నీకు ఖచ్చితంగా బాబు పుడతాడు అని? లేదు, బాబైనా పాపైనా ఎవరైనా సరే ముందే ఏం పేరు పెట్టాలి అని ఆలోచించి పెట్టుకున్నా. పాప అయితే వైష్ణవి, బాబు అయితే ఆది అని. అయితే ఇప్పుడు ఆది పెట్టాలి అనుకున్నావా? అవును, కానీ మీకు ఓకే అయితేనే, లేదు అంటే ఇంకో పేరు. టిల్లు: నేను కూడా ఈ పేరు అనుకున్న ప్రీతి. నిజమా? అవును, నాకు ఈ పేరంటే చాలా ఇష్టం. ప్రీతి: ఒకవేళ నీకు కవలలు పుట్టి ఉంటే వారికి కూడా నేను పేర్లు ముందే అనుకున్నా, వైష్ణవ్, భార్గవ్ అని. అయితే ముందు ప్లాన్ చేసుకుని ఉన్నావు. అవును. సరే, నెక్స్ట్ సారి కవలలకు ట్రై చేద్దాం, ఏమంటావు? అమ్మో, నా వల్ల కాదు సార్. టిల్లు: అలా అంటే ఎలా? మా బుజ్జిగాడికి తోడుగా కావాలి కదా. టిల్లు బాబుతో: ఏం నాన్న, నీకు కూడా చెల్లెళ్ళు తమ్ముడు కావాలిగా? బాబు నిద్రలో నవ్వాడు. టిల్లు: చూడు, వాడికి కూడా ఇష్టమే. ప్రీతి: బాబు ఎప్పుడు మీ పక్కే ఉంటాడు. వాడు నా కడుపులో పడ్డప్పటి నుండి వాడితో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఎప్పుడు మీరే మాట్లాడారు. అందుకే వాడికి మీరు చెప్పినా ఇష్టమే. టిల్లు: ఎంతైనా వాడు నా కొడుకు కదా.
టిల్లు అది తలుచుకొని బియ్యంలో ఆది అని రాసి బాబుని తన ఒడిలోకి తీసుకొని తన చెవిలో 3 సార్లు పేరు చెప్పి ఐశ్వర్యకి ఇచ్చాడు. ఐశ్వర్య కూడా బాబు చెవిలో పేరు చెప్పి తన బుగ్గ మీద ముద్దు పెట్టింది. తను నవ్వుతూ ఉన్నాడు. పంతులుగారు మిగిలిన పూజ కూడా పూర్తి చేయించి తర్వాత పంతులుగారు బాబు ఆది అని అందరికీ చెప్పాడు. వారు చాలా బావుంది అన్నారు. బాబుని టిల్లు ఐశ్వర్య ఆశీర్వదించారు. పూజ పూర్తి అయ్యింది. మీరు బాబుని ఉయ్యాలలో పడుకోబెట్టండి. ఐశ్వర్య పంతులుగారు చెప్పినట్లు చేస్తుంది. వచ్చిన చుట్టాలు ఉయ్యాలలో ఉన్న బాబుని చూసి చాలా అందంగా ఉన్నాడు, అచ్చు టిల్లులాగే అని బాబుని చూసి మొటికాలు విరిచారు. బాబుకి దిష్టి తగలకూడదు అని చేశారు. అందరూ వచ్చిన బంధువులు భోజనం చేసి వెళ్ళిపోయారు. అక్కడ రూమ్లో ప్రీతి బాబుని తలుచుకొని ఏడుస్తూ ఉంది. ప్రీతి ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటుంది. తన మాటలు వినిపించినట్లు తలుపు తెరిచి లోపలికి వచ్చి టిల్లు చంపేస్తా, మళ్ళీ అలాంటి ఆలోచన చేసినా కూడా నిన్ను చంపేస్తా. ప్రీతి భయంగా సార్ నేను ఏమన్నా ఇప్పుడు? మీరు ఎందుకు అంత కోపంగా ఉన్నారు? నేను ఎందుకు కోపంగా ఉన్నాను? నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో కూడా నాకు తెలుసు. నువ్వు మరోసారి నా నుండి దూరంగా వెళ్ళాలి అనుకున్న ఆలోచన వచ్చినా కూడా నేను ఏం చేస్తానో కూడా నాకే తెలియదు. వెళ్ళు, బాబు ఏడుస్తున్నాడు, వాడికి పాలు ఇవ్వు. ప్రీతి కళ్ళు తుడుచుకొని వెళ్తుంటే తన చెయ్యి పట్టుకుని తన దగ్గరకు లాక్కొని ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అని తన నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళు అన్నాడు. ప్రీతి కిందికి వెళ్ళి బాబుని తీసుకొని తనకి పాలు ఇచ్చి అక్క బాబుని పడుకోబెట్టండి అని తనకి ఇచ్చి మళ్ళీ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ టిల్లు తన కోసమే వెయిట్ చేస్తున్నాడు. మెల్లగా తన దగ్గరకు వెళ్ళి సార్ అంది. ప్రీతిని ఒడిలో కూర్చోబెట్టుకొని దయచేసి నువ్వు మళ్ళీ అలా చెయ్యకు ప్రీతి. బాబుని ఐశ్వర్యకి ఇచ్చి నువ్వు మనసులో ఎంత నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండకు. ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి నీకు. నాతో ఆఫీస్కి వస్తావా మరి? లేదు, బాబుకి పాలు ఇవ్వాలి, మళ్ళీ మరి కష్టమవుతుంది. మరి తనని వదిలి దూరంగా ఎలా వెళ్ళాలి అనుకున్నావు నువ్వు? అప్పుడు బాబుకి కష్టమవ్వదా? ప్రీతి సారీ సార్, నేను అలా ఆలోచించలేకపోయాను. నిన్ను బాబుకి దూరంగా ఉండమని చెప్పే హక్కు ఎవరికీ లేదు ప్రీతి. చివరకు నాకు కూడా లేదు. నువ్వు వాడిని కన్న తల్లివి. నా కోసం కాకపోయినా తన కోసం నువ్వు మళ్ళీ అలాంటి పనులు చెయ్యకు ప్రీతి. లేదు సార్, ఇంకా ఎప్పుడూ అలా చెయ్యను. సరే పద, నాకు ఆకలి వేస్తుంది. నిన్ను తీసుకుని వెళ్దామని వచ్చాను. నువ్వేమో అలా ఉన్నావు. ఇంతలో బాబు ఏడుస్తున్నాడు. ముందు వాడి కడుపు నిండాలి కదా. వారి పని అయిపోయింది. ఇప్పుడు నా పని చూడు, పద వెళ్దాం అని అన్నాడు. ప్రీతి సరే రండి, కింద మన కోసమే వెయిట్ చేస్తుంటారు అని కిందికి వెళ్లారు. అలా రోజులు గడిచిపోతున్నాయి. బాబు పూర్తిగా ఐశ్వర్యకి దగ్గరయ్యాడు. తనకి అన్నప్రసన్న కూడా ఘనంగా చేశారు. ప్రీతి టిల్లుకి మరోసారి తన ఇష్టంతో దగ్గరయ్యింది. టిల్లు కూడా మనస్ఫూర్తిగా తనని దగ్గరకు తీసుకున్నాడు. కానీ అప్పుడు తెలియదు టిల్లు ప్రీతి తన నుండి దూరం కానుంది అని. ఒకరోజు టిల్లు ఆఫీసుకి వెళ్ళిన తర్వాత ప్రీతి దగ్గరికి వెళ్ళి అక్క బాబుని 2 రోజులు నా దగ్గర పడుకోపెట్టుకుంటాను అంది. ఐశ్వర్య ప్రీతి నువ్వు ఏమడుగుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? ప్రీతి నీకు ఇష్టమైతేనే బాబుని తీసుకుంటా అక్క. ఐశ్వర్య ప్రీతి ఆది నీ కన్న కొడుకు. నీ కొడుకుని నీ దగ్గర పడుకోబెట్టడానికి నా పర్మిషన్ అవసరమా? ఐశ్వర్య ప్రీతిని కౌగిలించుకొని ప్రీతి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ప్రీతి. సరే తీసుకెళ్ళు వాడిని, కానీ నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు. టిల్లుని మళ్ళీ పిచ్చోడిలా చేయకు ప్రీతి ప్లీజ్. ప్రీతి బాబుని 3 రోజులు తన దగ్గర పెట్టుకొని చాలా హ్యాపీగా ఉంది. ప్రీతిని అలా చూసిన టిల్లు కూడా సంతోషంగా ఉన్నాడు. కానీ టిల్లుకి తెలియదు ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు అని. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.